రాజ్యముందు నీవు ఆనందింతువు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని కాదనెందుకు? వేదనెందుకు? ఇదో బాంబు కాల్చారంటే బాగుంది మీకు. ఖాళీ ఉండదు పెట్టచ్చు. ఖాళీ ఏది దీనికి వాక్యం నుంచి చెప్తున్నాను. మరణమైన తరువాత నన్ను బ్రతుకుదురా, అల్లా గుండె నెడల నాకు విడుదల కలుగు వరకు. సో నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. కాబట్టి మరణమైన తరువాత నన్ను బ్రతుకుదురా. ఏమండి కాసేపు కాగలరు? రైట్. సో ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడి వాక్యం నాశనం నుంచి దీవించి మనతోటి మాట్లాడుకోవా. కొంచెం సమయంలో కొద్ది మాట దయచేసి అందరికి అవసరం మాట మీద దయచేసి ఉంచు. అయ్యో పిలుపుగా సాయం త్వరలో రానున్న కాబట్టి మరణమైన తర్వాత నన్ను బ్రతుకుతారండి. 1 తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం తిరిగి లేచినని మనము నమ్మినెడల, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. కాబట్టి మనుషుడు చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతారండి. బైబిల్ చెప్తున్న మాట, యేసు వారు ఎలాగ చనిపోయి తిరిగి లేచినాడో అలాగే ఈ దినాన్న మరి ఆంటీ గారు ఈ భూమిలో మనం పాతి పెట్టుకుంటున్నాం. అంటే ఒక చిన్న మాట చెప్పాలంటే, ఒక గోధుమ గింజని మన భూమిలో నాటితే వస్తుందండి, మరలా జీవం వస్తుంది. అలాగనే ఆంటీ గారిని మరి ఇది నాన్న ఈ యొక్క మట్టిలో మరి మనం పాతి పెట్టుకొచ్చుండగా ఆంటీ నూతనమైన రూపం ఎక్కడండి? పరలోక రాజ్యంలో దాల్చుకుంది. నాకు పరలోక రాజ్యంలో దేవుడిని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. ఎక్కువ తగ్గించాడు. సో కాబట్టి దేవుడు దాన్ని పిలుచు. ఎందుకనంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఈ భూమి ఎంత ఏంటంట చదువుదాం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము ఒక చక్కటి మాట ఉంటుంది. చదువుతాం. 29. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడిని. సో కాబట్టి అతిథిగా వచ్చారు ఆంటీ గారు. సో కాబట్టి ఎక్కడో జన్మించారు, ఈ ఊరికి కోడలుగా వచ్చారు, ఆ తర్వాత తల్లి అయినారు, ఆ తర్వాత అమ్మమ్మైంది. 4 రకాలైన అంతస్తులు తనకిచ్చింది. అనగా ఏం చెప్పాలంటే ఇది ఒక భూమి అనేది ఒక నాటకశాల. ఈ నాటకశాలలో ఎక్కడో బుడ్డగా పుట్టింది, ఒక ఇంటికి కోడలైంది, అమ్మైంది, అమ్మమ్మైంది కదా. 4 రకాలైన పాత్రలు పోషించి తనకి పాత్ర ముగించబడిన తర్వాత ఆమె అయిపోయింది, వెళ్ళిపోయింది. అలాగనే ఇది నాన్న ఎక్కడికి వెళ్ళింది అయ్యానంటే ఏడుపు లేని చోటకి వెళ్ళింది, దుఃఖం లేని చోటకి వెళ్ళింది. సో అక్కడ దేవుని యొక్క కృప, దేవుడు తనతో నివాసం చేసే స్థలానికి వెళ్ళింది. ఇటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు ఆంటీ గారికి ఇచ్చాడు. దేవుడికి నీకు కూడా ఇవ్వాలని ఆశపడి ఏం చేశాడు? ఆ మహిమ గల రాజ్యాన్ని వదులుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని ఆఖరి రక్తాన్ని చెప్తూ వచ్చాడు. మరి నేను వేదాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి నేను సామవేదం 410 చెప్తున్నాను, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్మైన పునిదాన బలియాగని నాకు వేదం సెలవిస్తుంది. కాబట్టి ఒక మనిషిని యొక్క పాపము పోవాలి అంటే మరి పరిశుద్ధమైన వ్యక్తి, నీతిమంతుడైన వ్యక్తి రక్తం వచ్చింది. ఎవరండి ఆ మహనీయులు ఈ భూలోకంలో ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? నీ కోసము నా కోసమైనా ఏం చేశారు? ఆయన చనిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి మరి ఈ సమయంలో అయ్యేది ఆగదయ్యేది. కాబట్టి ఒక నిమిషం ఆగండి అయ్యా.
అయిపోయిందా? సో కాబట్టి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి ఆయన చనిపోయినారు, తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన ద్వారా ఆయన రక్తం ద్వారా ఏం చేశారు? మరి అన్నమణి ఆంటీ యొక్క పాపములు కడగబడ్డాయి. ఇది నేను ఎవరి పాపములు అయితే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాయో, ఆయన బిడ్డలు స్వీకరిస్తారో వారు దేవునితో కూడా ఆయన రాజ్యం నుండి గొప్ప నిశ్చయిత, గొప్ప స్థలాన్ని దేవుడు వారికి దయచేలా ఉన్నాడు. కాబట్టి అటు ఉన్నతమైన స్థితిని దేవుడు మన అన్నమణి ఆంటీ గారికి చంద్రమణి దేవుని స్థుతి చెల్లించు. ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో ఉన్న మరి యేసు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అయ్యా అవి ఉండవు. ప్రార్థన చేసిన తర్వాత మరి మన పాస్టర్ గారు, మరి విజయవాడ నుంచి పాస్టర్ గారు ఈ సమాధి కార్యక్రమం జరిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అన్న ఇప్పుడు దించేది ఒక నిమిషం ఉండండి. మీరు అవి పెడితే ఇక దంచడమే. ఒక నిమిషం ఉండండి, దంచడం ఇప్పుడు కాదు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ అవసరాలను ప్రభా ఈ మహిమలో పిలుచుకున్నాం ప్రభా. శాలేం ప్రార్థన మందిరంలో నైనా నాకు 2 చేతులుగా ప్రభా మరి మొదట నారాయణ ఇచ్చావు, తీసుకున్నావు. ఈ పరిచయకు ప్రభా నాకు మరొక చేతిగా ప్రభా మీద అవసరాలను ఇచ్చావు, తీసుకున్నావు. కొద్ది ప్రార్థన అయిపోయిరా. నేను బలహీనపడుతున్నాను. ఈ దాసరాలు నాకన్నా ఎక్కువ పరిచయం చేసింది, తీసుకున్నావు. మరి ఆమె ప్లేస్, ఆమె స్థలాన్ని, ఆమె యొక్క స్థానాన్ని ఎవరితో పూర్తి చేస్తావు నాకైతే తెలియదు. ఈ బాధలు పట్టుకుంటున్నా. శాలేం ప్రార్థన మందిరాన్ని ఆయన 100ల సంఖ్యలో ఆత్మలు రావాలని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన నువ్వు ఇప్పుడు ఉంటావు. సమాధానం దయచేస్తా. పితాసురాల కోరిక తీర్చండి ప్రభు, సహాయపడు. ఈ భూస్థాపన కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికి రక్షణ, నూతన ఆత్మ యొక్క సిద్ధపాటు, మందిరానికి తరలింపును అనుగ్రహించండి. కుటుంబాన్ని ఆదరించండి, బంధువులను ఆదరించండి, రక్షించండి. ముందున్న సమయాన్ని మీ కొరకై మేము జీవించినట్లుగా మీ దాసులకు విశ్వాసాన్ని విసరించడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తూ వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు బెటర్ తాడు అయిపోయింది కదరా. కొడతలే బాబు కింద కానీ కానీ అయ్యో మేకలు లోతుంది, పొడుగు సరిపోతుంది. అయ్యో మేకలు మేకలు అయ్యా వద్దులే పట్టండి అయ్యా, అక్కడ వెనకాల కూడా పట్టండి. వెనకాల పట్టాలి, పట్టాలి, వెనకాల పట్టండి. చెట్టు ఎవరు కాదు, ఎవరున్నారే? పట్టుకోండి ఒకళ్ళు కావాలి. అదే నీ వల్ల కాదు. కోటి ఒకే హైట్ లో దించాలి. ఒకేసారి సమానంగా దించండి. స్లోగా ఇటు దిగాలి, ఇటు దిగాలి.
ఓకే, ఇప్పుడు ఎవరు మట్టి వేయొద్దు. మన మధ్యలో ఉన్న ప్రసన్న గారు మాట చదివి ప్రార్థన చేసిన తర్వాత ఆయన మొదట మట్టి వేస్తారు. ఆ తర్వాత వచ్చినారా, ఆ తర్వాత మట్టి వేస్తారు. ఎవరు మట్టి వేసి ఇప్పుడు అందరూ ఆగండి, సైలెంట్ గా ఉండండి. ఎవరు మాట దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ వచనాలు చదువుతున్నాను వినండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రియులారా, ఇందులో చదవబడిన ప్రకారం మనము ఈ సమాధి కార్యక్రమం ఒక గొప్ప నిరీక్షణతో చేస్తున్నాం. మనకి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. అంటే అన్నమణి దేవుని బిడ్డ, ఆమె రక్షణ పొంది ప్రభునందు జీవించింది, ప్రభునందే ఉంది. మనము ప్రభునందు సమాధి కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ చెప్పినట్లు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ మాట అన్నమణి పట్ల నిజం, మరి మన అందరి పట్ల కూడా నిజంగా ఉండాలి. దయచేసి ఇంకా రక్షణ పొందిన వారు పొందండి, పొందిన వారు మీ రక్షణ కాపాడుకోండి, ప్రభునందు జీవించండి, ప్రభుతో కలిసి జీవించండి. అప్పుడు ఇక్కడ క్షేమంగా ఉంటాం, చనిపోతే మోక్షంలో ఉంటాం. ఈ మాటలతోటే మనం ఆదరించబడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఏమున్నా పదవులున్నా అన్నీ ఒకరోజు మాయమైపోతాయి, కానీ ప్రభునందు ఉన్నవారే నిత్యము సదాకాలం ఉంటారు. అలాంటి నిరీక్షణతో జీవిద్దాం. అలాంటి నిరీక్షణతో ఈ సమాధి కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నేను కొంచెం మట్టేసిన తర్వాత ప్రార్థన చేసి అప్పుడు మీరు కూడా కొంచెం వేయచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ కృపను బట్టి, మీ దాసురాలు అన్నమణిని బట్టి స్తుతించున్నాం ప్రభా. అయ్యా, మీరు రక్షించుకున్న విధానం బట్టి స్తోత్రాలు, మీ యందు జీవించిన విధానం బట్టి స్తోత్రాలు, మిమ్మల్ని సేవించిన విధానం బట్టి స్తోత్రాలు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు, చేయబడిన ప్రార్థనలు, చేయబడిన సువార్త సమస్తం బట్టి స్తుతించున్నాం. అయ్యా, ఆమె చేసిన పని, ఆమె వెళ్ళినా కానీ అది ముగిసిపోదు నాయన. అది ఇంకా కొనసాగింప చేసి, ఫలింప చేసి మహిమ పొందండి. ఇప్పుడు మేము వాక్యంలో చదువుకున్నట్లు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన మనము కూడా వారిని ఎదుర్కొంటామని చెప్పినట్లు ఈ నిరీక్షణతో ఈ సమాధి కార్యక్రమం చేస్తున్నాం. మీ దాసరాలు మీ అందు నిద్రించారు, రేపు మీరు త్వరలో రాబోతున్నారు. అప్పుడు ప్రభునందు నిద్రించిన మీ దాసరాలు కూడా మిమ్మల్ని ఎదుర్కొంటారని, ఆ తర్వాత మేము కూడా వెనక ఎదుర్కొంటామని గొప్ప నిరీక్షణ ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ మాటలతో మేము అందరం ఆదరించబడుతున్నాం. జాన్సన్ గారు ఆదరించబడటానికి, బిడ్డ ఆదరించబడటానికి, బంధువులు, మిత్రులు, ఇక్కడ ఉన్న అందరూ ఈ మాటలతో ఆదరించుకోవటానికి, సదాకాలం మీతో ఉంటాం అనే గొప్ప ఆదరణ ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు కుమారి నామం తండ్రి. ఏయ్